నమస్కారం నేడి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. మంచిర్యాల పట్టణంలోని బాలుర పాఠశాల మైదానంలో జాఫర్ నగర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య ప్రారంభించారు. మంచిర్యాల పట్టణంలో బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జాఫర్ నగర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రావుల ఉప్పలయ్య నిర్వాహకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో యువతను ప్రోత్సహించడానికి బాలల పాఠశాల మైదానంలో 2 రోజుల పాటు కొనసాగే క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ పోటీలో పదుల సంఖ్యలో జట్లు పాల్గొని క్రికెట్ ఆటలో పోటీ పడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారన్నారు. రేపటి రోజు ఈ పోటీల ఫైనల్ మ్యాచ్ తర్వాత విజేతలకు బహుమతులు షీల్డ్లు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ పోటీలకు సహకరించిన జాఫర్ నగర్ పెద్దలకు పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టోర్నమెంట్ కండక్ట్ యువకులందరూ కలిసి ఉప్పలయ్య గారి నాయకత్వంలో గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు దాదాపుగా కొన్ని వందల మంది యువకులు ప్రోత్సహింపబడి వాళ్ళ సమయాన్ని వృధా కాకుండా ఆటల వైపు మళ్లించడం ఉప్పలయ్య గారికి జఫర్ నగర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ కావడానికి సహకరించినటువంటి స్పాన్సర్స్ జమాల్ కానీ, మన్నాన్ కానీ, అఫ్ఫాన్ కానీ, అజార్ కానీ, ముజ్జు కానీ తదితర సోదరులందరికీ మీకు జఫర్ నగర్ యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా ముఖ్యంగా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి డాక్టర్ నజీర్ గారికి కూడా జఫర్ నగర్ యువకుల తరఫున మరి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. आज जफर नगर में ZPL प्रीमियर जफर नगर प्रीमियर लीग के नाम से जो है आज हमारे मंचिल म्यूनसिपालिटी के चेयरमैन जनाब राहुल उप्पलैया साहब की तरफ से ये पूरा मैच का स्पॉन्सरशिप किया जा रहा है। जफर नगर में पिछले 5 सीज़न से जो है ना हमारे उप्पलैया साहब काउंसलर थे, तो उनको एक खुशी से टूर्नामेंट में ऐसा लगाना चाह रहा हूँ, बल्कि उनके इरादे से आज ये टूर्नामेंट लगाया गया, जिसमें महल्ले के काफ़ी नौजवान एक्साइटमेंट होकर जो है ना हम भी खेलेंगे। पहले तो ऑर्गेनाइजर्स की तरफ से ये एक 8 टीम का मैच इरादा किया गया था, लेकिन बच्चों के जोश और जुनून को देखकर 12 टीमों में ये मैच किया गया। जैसा कि आप देख रहे हैं कि मंचिर्याल के तमाम लोग और मंचिर्याल के जाने माने लोग भी जो है ना इस मैच का आनंद उठा रहे हैं। यहाँ पर मौजूद सभी सीनियर्स का और जूनियर्स का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। इस तरह के टूर्नामेंट्स हमेशा लगाना चाहिए, इससे जो है ना बच्चे जो घरों में महदूद थे वो लोग एक दूसरे को पहचानने लगे हैं। आज के सोशल मीडिया के दौर में घर का पड़ोसी कौन है को नहीं मालूम है, तो लिहाजा ऐसे टूर्नामेंट के तरफ से जो है ना लोगों में एक मोहब्बत और उल्फत का पैगाम यहाँ से जा रहा है। मैं इस टूर्नामेंट को कराने के लिए मैं पूरे ऑर्गेनाइजर्स का और हमारे खुसूसी राहुल उप्पलैया साहब का मैं तहेदिल से शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम। చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని, మళ్ళీ టూరిస్టు స్పాట్గా సందర్శకులతో పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. చెన్నూరు పట్టణంలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన అంబ అగస్తేశ్వర గుండం పెద్ద చెరువు వద్ద బహిరంగ మాలమూత్ర విసర్జనతో దుర్వాసనతో అపరిశుభ్రంగా మారడంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాలను మున్సిపల్ సిబ్బందిచే శుభ్రపరిచి బ్లీచింగ్ పౌడర్తో పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ స్థానిక ప్రజలు పెద్ద చెరువు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, మలమూత్ర విసర్జనలు చేయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో పట్టణ ప్రజలు మలమూత్ర విసర్జనలు కానీ, చెత్త వేయడం కానీ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్ద చెరువును ఆధ్యాత్మిక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మున్సిపల్ పరిధిలో అగస్త్య గుండం టెంపుల్ ఒకటి ఉన్నది, పెద్ద చెరువు అంటారు. పరిసర ప్రాంతాల్లో మనము మంచిగా కాలినడకన మార్నింగ్ వాకింగ్ చేసుకునేటందుకు మంచి ఒక ఆహ్లాదకరమైన ఏర్పాటు చేయడం జరిగింది గతంలోనే. ఇప్పుడు ఆ యొక్క ఏరియాలో అక్కడున్న ప్రజలు, చుట్టుపక్కల వారు అక్కడ ఆ యొక్క వాతావరణాన్ని మలమూత్ర విసర్జనలతోటి ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మొత్తం కూడా అనారోగ్యకరమైన వాతావరణంగా చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్యాలయం నుంచి పలుమార్లు అక్కడ పారిశుద్ధ్యం చేయించినప్పటికీ కూడా వాళ్ళు అలాగే చేయడం జరుగుతుంది. అక్కడ ఉండే ఆటో వాళ్ళకి, అక్కడ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ ఎటువంటిది కూడా
మీరు వాళ్ళు వస్తే వాళ్ళని అదిరించి బెదిరించి ఎక్కడికి పంపించి ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. మా మున్సిపల్ కార్యాలయ సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా అక్కడ ఉన్న సరౌండింగ్ పబ్లిక్ కావచ్చు, ఇంకా ఇతర వ్యక్తులు కావాలి, అక్కడున్న ఆ వాతావరణాన్ని, అక్కడున్న మొత్తం అంతా కూడా మలమూత్ర విసర్జనతోటి గలీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి అక్కడున్న ప్రజలకి నేను తెలియజేసేది ఏంటంటే, చరిత్ర కలిగిన ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా, ఆధ్యాత్మికంగా ఉండే విధంగా మీరు కూడా సహకరించగలరని అక్కడున్న ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి. పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్లోని శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయంలో మార్కండేయ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీరామ్ భట్ల ఆనంద్ శర్మ, స్వాతిక్ శర్మ, ఆకాష్ శర్మ, దేవరాజు వెంకటరమణ ఆధ్వర్యంలో ఆలయంలో రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. భక్తులచే నిర్వహించిన లలిత సహస్రనామ పారాయణం, శివ నామస్మరణంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పూజ కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిలగాని బొడ్డయ్య, ప్రధాన కార్యదర్శి వేముల నరేష్, కోశాధికారి చిప్ప రాజబాబు, గౌరవాధ్యక్షుడు మెండే వెంకన్న, మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, దేవాలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం రామన్న, కార్యదర్శి కొండ శ్రీనివాస్, కోశాధికారి కుందారపు రమేష్, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి సదానందం, గుండెటి యోగేశ్వర్, గౌరవ అధ్యక్షుడు పాడేటి శంకరయ్య, ఆడిపు శంకరయ్య, ఉపాధ్యక్షుడు దేవసాని నాగరాజు, కుసుమశంకర్, సట్కూరి రవీందర్, కటకం లక్ష్మణ్, తోటం మల్లేష్, ఆడేటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మార్కండేయ జయంతి శుభ సందర్భంగా ఈరోజు అందరం మనం హోమాలు, తర్వాత కార్యక్రమాలన్నీ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ గుడిని అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా అందరూ వచ్చి ప్రతిసారి ప్రత్యక్షంగా ఇక్కడ చూసి వారి సహాయ సహకారాలు అందించాలి. అందుకే ఈరోజు మనం దిగ్విజయంగా మార్కండేయ జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా పొద్దున్న నుండి అభిషేకాలు, హోమాలు, ఇట్లా మన మార్కండేయ దేవాలయంలో పద్మశాలి కుల బాంధవుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజులలో నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరు పద్మశాలిలు కాకుండా ప్రతి ఒక్క కులంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ మార్కండేయ దేవాలయంలో పూజలు కానీ అభిషేకాలు కానీ జరిపించుకోవాలని కోరుకుంటూ, మార్కండేయ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయంలో రుద్రాక్ష హోమం చేస్తున్నాము. అదేవిధంగా పూజలు కూడా చేస్తున్నాము. జెండా ఆవిష్కరణ చేసినాం. కమిటీ సభ్యులందరూ కూడా కలిసి గట్టిగా పనిచేస్తూ ఇంకా ముందుకు తీసుకుపోవాలని. కాగా కేతన్పల్లి మున్సిపాలిటీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలను స్థానిక విజయ గణపతి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి రాజేంద్ర శర్మ ఆధ్వర్యంలో మార్కండేయునికి అభిషేకం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. పద్మశాలిలు పట్టణ అధ్యక్షుడు వనం సత్యనారాయణ మాట్లాడుతూ మార్కండేయ ఆలయ నిర్మాణ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కుల బాంధవులు అందరూ ఏకమై నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నట్టు కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు. సంవత్సరాల నుండి పద్మశాలి ఐక్యతను చాటుతూ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 10-15 రోజుల్లో రానున్న రోజుల్లో మన యొక్క పద్మశాలి కార్యాలయం కూడా మరి ఓపెన్ చేయడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాము. ఆ కార్యాలయం ఓపెన్ అయితే అందరూ ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము ఎప్పుడు ఫోన్ చేసినా కబురు పంపినా కూడా ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తే తప్పకుండా మేము ఈ సంఘ బలోపేతానికి మా సహాయశక్తులు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క మార్కండేయ స్వామి దేవాలయ నిర్మాణం కూడా చేపట్టే విధంగా కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నిట్లో భాగస్వామ్యమై మాకు చేదోడు వాదోడిగా అన్ని రకాలుగా ఎకనామికల్గా అన్నిట్లో కూడా పాలు పంచుకొని మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి పద్మశాలి బిడ్డను మా యొక్క కుల బాంధవులను బాంధవులుగా బంధువులు భావించి మరి వారిని కోరడం అనేది జరుగుతూ ఉంది. చిన్న పెద్దలు ఆలోచించి పిలిచిన వెంటనే ఈరోజు వచ్చినందుకు కూడా వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రెస్ మిత్రులు కూడా మాకు 2-3 సంవత్సరం నుండి
చాలా బాగా మాకు సహకరిస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎలక్ట్రికల్ మీడియా అయితేనేమి, ప్రెస్ మీడియా అయితేనేమి, యూట్యూబ్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మా యొక్క కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకుపోతూ మాకు అభివృద్ధి పథంలో నడవడానికి సహాయపడుతున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా యొక్క కార్యాలయ ఏర్పాటు కానీ ప్రతి దాంట్లో కానీ మాకు సహకరిస్తున్న పెద్దలకు అందరికీ మేము ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో వారు కూడా మాకు సహకరించాలి. ఈ నెల 3న గోదావరి కాలనీ శిర్కె వెంకటేశ్వర స్వామి ఆలయ పక్కన గల శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వసంత పంచమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి దోనోజు నిరంజన శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పూజారి దోనోజు నిరంజన శాస్త్రి, కమిటీ సభ్యులు సిరికొండ సురేందర్, తెలుకుంట్ల రాజాచారితో కలిసి మాట్లాడారు. వసంత పంచమి సందర్భంగా ఆలయంలో సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు కోరారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి మాతాదేవి నమః. ఓం ప్రణోదేవి సరస్వతి వాగే గురువాజిని ధీరామృత్రవరు శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. యావత్ భక్త మహాశయులకు తెలియజేయమనగా మన సిసిసి సిర్కే నస్పూర్ శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మ దేవాలయంలో సరస్వమాత ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ఆ యొక్క వసంత పంచమి రోజున అమ్మవారి యొక్క సరస్వమాత ఆలయంలో పిల్లలచే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. కావున ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇక అమ్మవారి అక్షరాభ్యాస పూజా కార్యక్రమంలో పాల్గొనడం తెలుస్తున్నాము. అలాగే ఆ యొక్క చిన్నారులచే పిల్లలచే అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడును. కావున పెద్దలు వారి యొక్క పిల్లలను తీసుకొని రావాల్సిందే తెలియదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమి నగర్ శ్రీ కోదండ రామాలయ రామలింగేశ్వర దేవస్థానంలో 9 రోజుల పాటు నిర్వహించే శ్రీమత్ సుందరకాండ ప్రవచన యజ్ఞాన్ని మహిళా తరంగిణి ఆధ్వర్యంలో ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రం గౌతమి నగర్ శ్రీ కోదండ రామాలయ రామలింగేశ్వర దేవస్థానంలో 9 రోజుల పాటు నిర్వహించే శ్రీమత్ సుందరకాండ ప్రవచన యజ్ఞం శ్రీరామ మహిళా తరంగిణి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీరామ మహిళా తరంగిణి అధ్యక్షురాలు మధు మాట్లాడుతూ శ్రీ దేవస్థానంలో 9వ తారీఖు వరకు సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం బుర్ర భాస్కర శర్మ గారిచే వినిపించడం జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ ప్రవచనాలు ప్రతిరోజు ఉదయం 9 నుండి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు కొనసాగుతాయని తెలిపారు. సూర్య భగవానుడు ఉదయించే సూర్యుడు ఆ నారింజ రంగులో ఉంటే అది ఒక పండు అనుకుని ఆ పండు తినడం కోసం గాలిలో వెళ్ళాడు. సామాన్యమైన పిల్లలు గాలిలో ఎగురుతారంటే ఎవరైనా ఎటువంటి శక్తి ఎగురుతుంది ముందే ఊహించదు. ఇప్పుడు చెప్పారా లేదా పండు కోసం వెళ్ళాడు అని. అలా వెళ్ళి ఆ సూర్యుడిని మింగి వేయడానికి ప్రయత్నం చేసే సమయంలో దేవేంద్రుడు పరుగుగా వచ్చి తన వజ్రాయుధంతో మూతి మీద కొట్టాడు. ఆ దవడలు లోపలకు వెళ్ళినాయి. మూతి ముందుకు వచ్చింది. కోతులన్నీ ఎట్లా ఉంటాయని కాదు, ఆ దవడలను సంస్కృతంలో హనువులు అంటారు. హనువులు లోపలకు వెళ్ళినాయి కనుక హనుమంతుడు అని పేరు. ఈ సుందరకాండలో సుందరే సుందరో రామ. లోకంలో అనేక మంది అందగాండ్లను సౌందర్యవంతులను తీసుకొచ్చి అలా నిలబెట్టి వారి మధ్యలో రాముని నిలబెడితే వీళ్ళందరిలోనూ ఎవరు సుందరంగా ఉన్నారు అంటే రాముడే సుందరంగా ఉన్నాడు అని చెబుతారు. అందువల్ల సుందరులలో సుందరుడు రాముడు. రామాయణానికి ఆధారమైన వాడు రాముడే. శ్రీరామ మహిళా తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామాలయము రామలింగేశ్వరాలయం గౌతమి నగర్లో శ్రీమద్ సుందరకాండ ప్రవచనాన్ని మన యొక్క గురువు గారు బుర్రా భాస్కర శర్మ గారు ఈ యొక్క 1వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము 2 విధాలుగా
మనకు వినిపించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సుందరాకాండను విని మీ యొక్క సకల కార్యసిద్ధి కలుగుతుందని, సుందరాకాండ వినడం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలే కానీ ఎలాంటి తీరని కోరికలు కూడా తీరుతాయి. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క సుందరాకాండను విని ధరించవలసిందిగా మా యొక్క శ్రీరామ మహిళా తరంగిణి అందరి తరఫున నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని ఆ రామచంద్రుల వారి కోరికకు పాత్రలు కాగలరని మన విజయశ్రీ. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్నును రద్దు చేయాలని హెచ్ఎంఎస్ నాయకులు శ్రీనివాస్, పార్వతి రాజిరెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికుడు నిత్యం భూగర్భంలో పనిచేస్తూ దేశానికి వెలుగులు పంచుతున్నాడని వారు పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ను వారు నిరసన వ్యక్తం చేశారు. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చినప్పటికీ అది సింగరేణి కార్మికులకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. కార్మికులను దోచుకోవడం లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. బొగ్గు గనుల్లో చీకటి గృహలో పనిచేస్తూ తమ రక్తాన్ని చెమటగా మారుస్తున్న కార్మికులు ప్రతి ఏటా 3 నెలల వేతనాన్ని ట్యాక్స్ కింద ప్రభుత్వం తీసుకుంటుందని విమర్శించారు. సింగరేణి కార్మికులకు పేరుకే ఎక్కువ వేతనాలు అని అవి ఇన్కమ్ ట్యాక్స్గా సరిపోతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకటించిన బడ్జెట్తో 80% మంది కార్మికులకు ట్యాక్స్ పడుతుందని వారు సూచించారు. గుర్తింపు సంఘం ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఏమీ చేయలేక చూస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద కార్మికులని సంవత్సరంలో 3 జీతాలు దోపిడీ చేస్తున్నటువంటి విధానం మారాలి. ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ బొగ్గుగని కార్మికులకి కనీసం మరి ఉపశమనం కలిగే రీతిలో మరి వాళ్ళు పొందుతున్నటువంటి వేతనాలన్నీ కూడా రికవరీ కాకుండా ఉండేటట్టు మరి ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని మార్చాలని చెప్పి కూడా హెచ్ఎంఎస్గా డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిలో మరి ఇన్కమ్ ట్యాక్స్ విధించకుండా మరి బార్డర్లో సైనికులతో సమానం అని చెప్పి తెలంగాణ వచ్చిన కాంచెల్లి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ నుంచి అదే ఊదరగొట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మరి సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేద్దామనేటువంటి ప్రధాన అంశాన్నే ఎజెండాగా చేసుకుని వచ్చారు. కోల్ ఇండియాలో మరి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా సింగరేణిలో కూడా ఇక్కడ అధికారులకు పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసిర్రు. కేవలం కార్మికులనే అంటే ఎన్సీడబ్ల్యూ కార్మికులకే మరి వీళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయడానికి కష్టమవుతుందా? ఈ సంవత్సరం అంతా పనిచేసి మరి చివరి 4 నెలలు ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 5 నెలల జీతంలో దాదాపుగా 60 నుంచి 70% ఇన్కమ్ ట్యాక్స్కే పోయి కార్మికులు అరిగోసపడతారన్నటువంటి పరిస్థితి సింగరేణిలో దాపురించింది. మరి దీన్ని అధిగమించాలంటే గుర్తింపు సంఘం గెలిచి ఇప్పటికి 1 సంవత్సరం అయిపోయింది. మరి మిగిలింది 1 సంవత్సరం. వాళ్ళ హక్కుల మీద మరి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కానీ లేకపోతే సొంతింటి పథకం మీద. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.